తాజా 30 డబ్బుకు విలువ ఉంటుంది, కానీ ఆ డబ్బుతోనే మనిషికి విలువ రాదు. ఆ విషయాన్ని నిరూపించిన అతి కొద్ది మందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు. విగ్రహంలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ నిండైన మనిషి రాజుగారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛమైన పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎవరూ వేలెత్తి చూపింది లేదు. రాజకీయ నాయకుడు కాకముందే ఆయన రాజు. దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థాన వారసుడు ఆయన. కోటలను కోట్లను కాదనుకుని భూములను బంగళాలను వదులుకున్న అసామాన్యుడు. ఎలైట్ సర్కిల్లో పెరిగిన విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు. గ్వాలియర్ రాజ సంస్థానాల్లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు, కానీ ఆయన డిగ్నిటీ ముందు ఎన్ని డిగ్రీలైనా దిగదుడిపే. కార్పొరేటర్గా ఉంటేనే కళ్ళు నెత్తికెక్కినట్లు బిహేవ్ చేస్తున్న రోజులివి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఇతరుల వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ ఫ్యామిలీకి 1945లోనే సొంత విమానం ఉండేది. కోల్కతా నుంచి చెన్నై వరకు మొత్తం తూర్పు భారతంలో ఎక్కడా కూడా బిఎస్సి కాలేజీ ఉండేది కాదు అప్పట్లో. అశోక్ తండ్రి పివిజి రాజు 100 ఏళ్లకు మునిపే విజయనగరం మహారాజా కాలేజీలో బిఎస్సి కోర్సు పెట్టించారు. దాదాపు 2 లక్షల ఎకరాలను విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం వారిది. గల్లీ లీడర్లు కూడా ఫార్చ్యూనర్లు, ఎండివర్లు వాడుతుంటే అగర్భ శ్రీమంతుడైన అశోక్ గజపతిరాజు నానో కారులో తిరిగేవారు. సీటు బెల్ట్ పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. వ్యక్తి స్వామ్యం ఎక్కువగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన విలువ ఏమాత్రం తగ్గలేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం మొత్తం ఆదేశిస్తారు, కానీ ఒక్క విజయనగరంలో మాత్రం పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో విజయనగరం జిల్లా నాయకత్వం ఎక్కడైనా ఏదైనా అభ్యంతరం చెప్తే అశోక్ గజపతిరాజు చెప్పినట్లు చేయండి అని చంద్రబాబు చెప్తారు. పార్టీ అధినేతకు ఆయనంటే అంత గౌరవం. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన్ను కేంద్ర మంత్రిగా చంద్రబాబు ప్రకటించారు. రాజకీయాలకు సంబంధించి అశోక్ గజపతిరాజు ఒక రోల్ మోడల్. ఎంపీ నిధులతో అందరూ రోడ్లు, బిల్డింగులు కట్టేస్తే ఈయన స్కూల్ పిల్లలకు బెంచీలు వేయించారు. అసలు ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో చెప్పాలంటే ఈ ఒక్క ఫోటో చాలు. ఎయిర్పోర్ట్ లాంజీలో కూర్చొని సామాన్య వ్యక్తుల ఎలా భోజనం తింటున్నారో ఈ ఫోటో చెప్తుంది. వివిఐపీలకు ప్రత్యేక లాంజీ ఉన్న సామాన్య ప్రయాణికుడిలా ఆయన ప్లాస్టిక్ చైర్ లో కూర్చొని భోజనం తింటున్నారు. హ్యాట్స్ ఆఫ్ రాజు గారు. ఈ దేశంలోని నాయకులందరూ మీలాగా ఉంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో పనే ఉండదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.